ఒక క్యాండిడేట్ ఎమ్మెల్యేగా గెలవకుండా ముఖ్యమంత్రి అవ్వచ్చా అంటే 100% ముఖ్యమంత్రిగా అవ్వచ్చు. ఎవరైనా ఒక క్యాండిడేట్ ఎలక్షన్లో నిలబడిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఎవరైనా ఆ క్యాండిడేట్ని మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు. అది ఎలా అంటే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ను మనం ఎవరినైతే పెడతామో వాళ్ళ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఆఫ్ సీట్స్ అంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్ వాళ్ళు గెలిచిరు అనుకో, గెలిచిన తర్వాత ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇతను ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా అతన్ని మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ అతనికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ముఖ్యమంత్రిగా మనము మన పార్టీ నుంచి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ మనకు వచ్చినాయి కాబట్టి మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి ఒక కండిషన్ ఏంటంటే విదిన్ 6 months అంటే 6 నెలల లోపల ఆయన ఏదైనా ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తేనే అతని ముఖ్యమంత్రి పదవి అనేది కంటిన్యూ అవుతుంది. లేకపోతే అతని ముఖ్యమంత్రి పదవి అనేది మొత్తము తొలగించేస్తారు. గవర్నరు అతని ముఖ్యమంత్రి పదవిని తొలగించేస్తారు. ఇదే ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఎవరైనా ఒక క్యాండిడేట్కి ఎమ్మెల్యేగా గెలవకుండా కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.